ప్రేక్షకులకు విజ్ఞప్తి. ఈ కార్యక్రమంలోని ప్రతి అంశం విషయ పరిజ్ఞానం కోసమే, ఎవరిని ఉద్దేశించినవి కావు. ఇందులో సూచనలు, సలహాలు కేవలం పాల్గొన్న వారి వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమే. ప్రేక్షకులు విజ్ఞతతో గ్రహించి వారి సూచనలు పాటించడమా లేదా అన్నది మీ వ్యక్తిగత నిర్ణయం. ఇందులో ఏ విధమైనటువంటి వ్యక్తిగత ఫలితాలకు గాని, వ్యక్తిగత లావాదేవీలకు గాని ఛానల్ యాజమాన్యానికి, సిబ్బందికి ఏ విధమైన సంబంధము, బాధ్యత లేదు. ప్రేక్షకులు గమనించగలరు. ధన్యవాదములు. అయితే నేను ఈ అన్నని అడిగిన మేడం, వీళ్ళిద్దరు ఒక కాడికే బండి పోతారు. ఈమె షాపు ఆయన షాపు పక్కకే మేడం. అయితే ఎట్లా నాకు ఎవరు అడిగిన ఇన్ఫర్మేషన్ చక్కగా చెప్తలేరు, ఎట్లా కావాలని నేను ఆయనని అడిగిన. ప్లీజ్ అన్న, దండం మీద కాలు ముక్తన్న, సంవత్సరం ఆగిపెట్టేట్టున్నది, నన్ను విపరీతంగా కొడతాడు. ఎట్లా స్కెచ్ అంటే ఆమె చెప్పిన దాన్ని బట్టి ఆయపట్ల ఇక్కడ హార్ట్ జుట్టు ఇటు బట్టి ఇడ గుద్దుడు, లేకపోతే నడువుల పక్క బొక్కలు ఇరిగినాయి, ఇళ్ళ గుద్దుతో పక్క బొక్కలు ఇరిగిపోయినాయి, ఎనుపూస బొక్కలు రెండు కిందికి జాయింట్ జారిపోయినాయి. ఇక నాకు వశపడతలే అన్న, నీ దండం పెడతా, నీ బతలాడితే సంవత్సరాలు విడిపోతే చెల్లె, నేను చెప్పను అన్నాడు. ప్లీజ్ అన్న, నేనే బతలాడిన. ఆయన బతలాడితే ఆయన 1500 ఇవ్వాలి మేడం. ఈయన ఆయన ఒక కడికే పనికి వేలు, పనికి పోతే 1500 ఇవ్వాలి. తీసుకొని ఆయన నెంబర్ ఇచ్చిండు. ఎక్కడ పోయినా వీళ్ళిద్దరు కలిసిపోతారు కాబట్టి ఈయనకి తెలిసి ఉంటుందని నేను అన్నకు ఫోన్ చేయడం జరిగింది. అయితే అన్న చేపలు తీసుకోవడానికి మా ఊరి చెరువు కట్ట మీదకి వచ్చిండు. ఈయన కట్ట కాడికే ఈయన కాడికే వచ్చిండు. నేను అప్పటికే ఆయన ఫోన్ 1500 ఇవ్వాలన్నట్టు కదా అన్న, ఇత్తవా అని నేను ఫోన్లోనే ఉన్నా. మీ ఆయన కూడా ఈడికే వస్తాండ్రా, ఇక నువ్వు మరి మొన్న అడిగినావు కదా, సరే నేనే మాట్లాడతాను, నువ్వు విను అని. అదే కదా ఇందాక చెప్పావు కదా, ఆ ఫోన్ రికార్డే కదా. అట్లా అంటలేడు మేడం. ఈయన బిడ్డ పుట్టింది కూడా ఒప్పుకున్నాడు మేడం. ఇలా ఓకే ఓకే, ఫస్ట్ టైం మా షోలో విడిపోవడానికి పర్ఫెక్ట్ కేసు అని, విడిపోవడానికి సపోర్ట్ చేస్తాం. ఏంటంటే కొన్ని సందర్భాల్లో కలిసి ఉండడానికి చాలా, మా వరకు మేము చాలా తగ్గి బతులాడడం, హామీలు ఇవ్వడం, వాళ్ళకి సంబంధించి ఏమైనా హెల్ప్ చేయాలనుకుంటే చేయడం, ఇవన్నీ చేస్తాం. కానీ ఫస్ట్ టైం ఒక అమ్మాయికి మ్యాక్సిమం మార్క్స్ పడుతున్నాయి. ఎందుకంటే మేడం ఈ కాసేపట్లో మీరు వినేసారా, 3-4 అవర్స్లో ఇవన్నీ కనిపెట్టగలమా అంటే, మాట్లాడే విధానం 90% మీ హస్బెండ్ అడ్మిట్ అయ్యాడు, అది వేరే. మీ అత్తగారిని ఎలా చూస్తాడు మీ ఆయన, చూసారా? ఒక స్త్రీ అమ్మగా పనికిరాలా, ఒక స్త్రీ వారసురాలుగా పనికిరాలా, ఒక స్త్రీ భార్యగా పనికిరాలా, ఓన్లీ ఉంచుకోవడానికి మాత్రమే పనికొచ్చింది. స్త్రీని ఎంత దిగజారుడుగా చూస్తున్న వ్యక్తుల్లో నెంబర్ 1 పర్సన్ మీ ఆయన. నా కింద నుంచి మండుతుంది. ఏంటి 3 ఆడపిల్లలు పుడితే మగపిల్లడి కోసం ఇంకా ట్రై చేస్తున్నాడు, ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళి. ఇన్ని అడ్మిట్ అయినోడు అది ఒకటి అడ్మిట్ అయిపోయి, తల్లి నువ్వు ఇక్కడికి వస్తే మేమేం చేయగలమో ఏం చేయలేమో పక్కన పెడితే, సూపర్ వీడియో నీకు ఎవిడెన్స్. ఇక్కడ ఇలా అడ్మిట్ అవ్వచ్చు కానీ బయట అడ్మిట్ అవ్వకపోవచ్చు. అర్థమవుతుందా? నువ్వు ప్రతి చోట ఫోన్ పట్టుకొని ఇట్లా 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 అనవసరంలా. ఇతను అడ్మిట్ అయిన ప్రతి నిజం ఏదైతే ఫ్యాక్ట్ ఉందో కోర్టులో నీకు అట్లా యూజ్ అవుతుంది. ఇంత పెద్ద ఆయుధాన్ని నీకు ఇవ్వగలుగుతుంది. నీ డెసిషన్ 100% కరెక్ట్. అర్థమవుతుందా? మీ మామగారు సఫర్ అవుతూ ఉంటారు ఇట్లాంటి చెత్త కొడుకు వల్ల, మీ అత్తగారు సఫర్ అవుతూ ఉండుంటారు ఇట్లాంటి చెత్త కొడుకు వల్ల, నీ 3 పిల్లలు సఫర్ అయ్యారు ఇలాంటి చెత్త నాన్న వల్ల, నువ్వు సఫర్ అయ్యావు ఇలాంటి చెత్త భర్త వల్ల. ఒక వ్యక్తికి నేను ఎప్పుడు ఇన్ని టైటిల్స్ ఇవ్వలే. మ్యాక్సిమం అమ్మాయిలు తప్పు చేసినా తిడతాను, అబ్బాయిలు తప్పు చేసినా తిడతాను. కానీ వరస్ట్ క్యారెక్టర్స్ ఎక్కడో ఒక క్యారెక్టరే రాంగ్ ఉంటుంది. లేడీస్ ఈ మధ్యన ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తుంటే అమ్మ మగాళ్ళ బతకనివ్వండి తల్లి అంటున్నాం. ఇలాంటి వ్యక్తి ఉన్నప్పుడు ఏ చట్టాన్ని తగ్గించమని మనం చెప్పగలం? ఏ రకంగా లేడీస్కి ప్రొటెక్షన్ తీసేయండి సార్, ఫేక్ కేసులు అండి, చస్తున్నాం ఫేక్ కేసులు పడలేకని ఎలా అనగలం? ఒక్కసారి ఆ చట్టాలు కానీ ఆ సెక్షన్స్ కానీ లేకపోతే ఇలాంటి వాళ్ళ విచ్చలవిడితనం విపరీతంగా పెరిగిద్ది. ఎక్కడో దాక్కొని ఉంటారు మానసికంగా. జస్ట్ ఇట్లా వస్తాయి బయటికి ఆలోచన విధానాలు. స్త్రీలను తిడతారంటే ఫాల్స్ కేసులు అంటే వాళ్ళకి వేరే ఆప్షన్ లేదు. ఆ కేసులు వేసుకుంటే కానీ దిక్కాణం ఉండదు. అవి కూడా వేయలేక, ఎందుకంటే సంవత్సరాల తరబడి పడుతుంటే 3 పిల్లల్ని తనని తాను పోషించుకోవడం అనేది ఈరోజు అమ్మాయికి ఒక క్వశ్చన్ మార్క్ అయినా కూడా, బాబోయ్ ఈయనొద్దండి బతుకుంటే చాలు తెలియక అక్రమ సంబంధాన్ని హైలైట్ చేస్తుంది. కానీ విపరీతమైన నరకం, మెంటల్గా, ఫిజికల్గా, మోరల్గా అసలు నీకు ఎక్కడా కూడా. పైగా ఇందులో కర్మ ఏంటంటే, ఏదో కార్యేసు మంత్రి ఏవో అంటారు చూడు, ఆ పాత్రలో కూడా నువ్వు అన్ని పాత్రలో పోషిస్తూ వచ్చావు. ఆయన నీ మీద ఒక ఎలిగేషన్ వేశాడు. మేడం ఏం చేస్తాను మేడం, సంపాదించినంత తెచ్చి మా ఆవిడ అకౌంట్లోనే వేస్తా. ఏం చేసావో తెలుసా? ఆ డబ్బుతో చిన్న బంగారం కొనుక్కోలే, నీ పిల్లలకి కొత్త బట్టలు కూడా కొనలను. ఆయన అప్పులు తీర్చావు, ఆయన వెహికల్ అప్పు తీరుస్తూ వచ్చావు, ఆయన ఇల్లు కట్టించి ఈ రోజున మీ అత్త మామను ఒక ఇంట్లో ఒక రూమ్లో ఉంచగలిగావు.
సూపర్ తల్లి. ఇలా ఉండాలి స్త్రీలని మేము కోరుకుంటాం. దానికి ఒక లిమిట్ ఉంటుంది. లిమిట్ అయిపోయింది, చాలు. నీ కోసం, నీ పిల్లల కోసం ఇప్పుడు కష్టపడు. కర్మ ఏంటంటే నీ ఆరోగ్యం పిండేశాడు, బోన్స్తో సహా పిండేశాడు. ఓకే, నీ పిల్లలు ఈ ఎపిసోడ్ వింటే నా రిక్వెస్ట్ అని చెప్పండి. పిల్లలు చిన్న పిల్లలే, వాళ్ళే భద్రకాళిలాగా తయారయ్యి నిన్ను రక్షించవచ్చు. నీ పుణ్యం ఎక్కడికి పోదు, నువ్వు చేసిన మంచి ఎక్కడికి పోదు. ఓకే, అపాత్ర దానం ఇట్లాంటి వ్యక్తికి చేయడం అనేది అపాత్ర దానం. ఈ వ్యక్తితో కలిసి ఉండమని నేను అనను. ఎవరైతే ఈయన అక్రమ సంబంధం పెట్టుకున్న స్త్రీలు ఉన్నారో దయచేసి రియలైజ్ అవ్వండి. ఇలాంటి ఒక చీడ పురుగుని మీ సరౌండింగ్స్కి కూడా రానివ్వద్దు. వాడుకొని వదిలేయడంతో పాటు ఒక స్త్రీని చాలా హీనంగా చూసే క్యారెక్టర్. అలాంటి వాళ్ళు మీరు ఎట్లా ఎంటర్టైన్ చేస్తారు? మీకు భర్తలు ఉన్నారు, లేదా భర్తలు లేరో, లేకపోతే పిల్లలు ఉన్నారు. ఒక వ్యక్తి మీ దగ్గరకు వస్తున్నాడు అంటే వాళ్ళ కుటుంబం ఏంటి, వాళ్ళ పిల్లలు ఏంటి, వాళ్ళేంటి, అలాంటి వాళ్ళకే దిక్కాణం లేదు, నన్నే ఉద్ధరిస్తాడని మీరు అనుకోవాలి కదా. ఈ రోజున 4 స్త్రీలు బాధపడుతున్నారు, 5 స్త్రీలు కన్న తల్లితో సహా. మీరు మాత్రం సుఖపడుతున్నారు ఇతను వ్యక్తి పక్కన. అవి జోక్గా మాట్లాడుతున్నాడు బయటకు వచ్చి. అరే దాన్ని ఉంచుకున్నాను రా, దాంతో పిల్లలకి అన్నాను రా. అదే మగపిల్లడు పుట్టుంటే మిమ్మల్ని ఎట్లా చూసేవాడేమో, మేబీ చూడొచ్చు, చూడకపోవచ్చు. ఇలాంటి ఒక దరిద్రమైన వ్యక్తిని ఫస్ట్ టైం కొంచెం కొన్ని పదాలు మాట్లాడుతున్నానంటే సారీ ఏమనుకోద్దు, మేము ఎవరిని అనం. ఇతను 100% అలాంటి క్యారెక్టర్ ఉన్న వ్యక్తి. ఇలాంటి వ్యక్తిని అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళలు ఎవరైతే ఉన్నారో వదిలేయండి దయచేసి, ఇంకెవరు ఎంటర్టైన్ చేయకండి. మేబీ రియలైజ్ అవ్వండి. ఎందుకంటే మేము ఈరోజు మీతో ఫోన్ మాట్లాడొచ్చు, మీరు కూడా డెనై చేయొచ్చు, కానీ మీ మనస్సాక్షులకి తెలుసు. మీ హస్బెండ్కి తెలిస్తే మీ కాపురం నాశనం అయిపోద్ది. రియలైజ్ అవ్వండి, ఈ వ్యక్తిని ఎంటర్టైనే చేయొద్దు. ఎందుకంటే ఆ పిల్లకి తండ్రి అని మీ ఆయన పేరు పెట్టుకుని ఉంటారు, ఈయనకి ఆ టైటిల్ రాదు కదా. మేడం సార్ మీకు నమస్కారం సార్, మీతో నేను అసలు మాట్లాడట్లేదు, ఎందుకంటే మీలాంటి వ్యక్తికి ఇక్కడ కూర్చోడానికి మాతో మాట్లాడడానికి కూడా మీకు అర్హత లేదని నా ఉద్దేశం. మీ ఆయనకి నేనేం చెప్పినా అర్థం కాదు తల్లి, అది కరెక్ట్ కూడా కాదు. అర్థమవుతుందా? మా ముందు ఎంత హీనమైన పర్సన్ కూడా దిగజారి మాట్లాడాల. కోపడతారు, అరుస్తారు, సైకలాజికల్ ప్రాబ్లమ్స్తో ఉంటారు, ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తారు, ఇవన్నీ వేరే. బూతులు మాట్లాడేశాడు, కూతుర్ని బూతులు మాట్లాడేస్తున్నాడు, నిన్ను బూతులు మాట్లాడేశాడు. కొంచెం కూడా టాలరేట్ చేయి. మీ ఇళ్లల్లో మీకు ఎలా ఉంటుందో అది మీ ఇంటి పరిస్థితుల ప్రభావం. మీరు ఆ రోజే 4 పీకి బయటకు వచ్చి ఉంటే బాగుండేది. ఈ రోజున స్త్రీలు అంటేనే అతనికి ఒక అసహ్యంగా ఉంది, హీనంగా ఉంది. అసహ్యం కాదు, మనం అసహించుకోవాలి ఆయన. స్త్రీలు అంటే హీనం. ఆఫ్టర్ ఆల్ ఏం చేస్తారు వీళ్ళు? మీ అత్తగారితో మాట్లాడితే ఈయన గురించి బ్యావ్ అంటుంది, కానీ కన్నతల్లి కదా కడుపులో పెట్టుకుంటుంది. కర్మ, కన్నతల్లులు అంత ఉన్నతమైన వాళ్ళు, తప్పదు. ఇప్పుడు నీకు కావాల్సింది లీగల్ సపోర్ట్. గుర్తుపెట్టుకో, నీ సరౌండింగ్స్కి కానీ నీ కూతుర్ల సరౌండింగ్స్కి కానీ వచ్చే అర్హత అతనికి లేదు. అర్థమవుతుందా? 2, లీగల్గా మీరు ఆల్రెడీ 498 ఏదో కేసు ఫైల్ చేశారట. ఈ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్ చెత్త పక్కన పెట్టి నువ్వు ముందు ఆరోగ్యంగా రికవరీ అవ్వడానికి చూడు. డొమెస్టిక్ వైలెన్స్ కేసు వేయండి అమ్మా. ఆడపిల్లల పెళ్ళిళ్ళు అయ్యేదాకా పెళ్లి ఖర్చులతో సహా వసూలు చేయొచ్చు. సుప్రీంకోర్టు కొత్త గైడ్ లైన్స్. ఆడపిల్లలు మేజర్లు అవగానే మెయింటెనెన్స్ రాదు అని అనుకుంటారు, కానీ ఆడపిల్లలకి పెళ్ళి అయ్యే వరకు వాళ్ళు ఒకవేళ ఏ జాబు చేయలేకపోతే వాళ్ళ పెళ్ళిళ్ళ బాధ్యత కూడా అతనే తీసుకోవాలి. కోర్టు అసలు నువ్వు అతను వదిలేయడమే పెద్ద పనిష్మెంట్. నీలాంటి ఒక మంచి భార్య దొరకదు. ముత్యాల్లాంటి 3 ఆడపిల్లల కూతుర్లు దొరకరు. అర్థమవుతుందా? అది మేజర్ పనిష్మెంట్. అది ఈరోజు కొంచెం యంగ్గా ఉన్నాడు కాబట్టి అతనికి తెలియకపోవచ్చు, కానీ ఇంకో 10 ఇయర్స్కో 5 ఇయర్స్కో రియలైజ్ అవుతాడు. ఈ 5 ఇయర్స్ కోర్టుల చుట్టూ పిప్పు చేయనాను. అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తాను ఫాల్స్ కేసులు వేయొద్దని. నీ కేసులో ఫాల్స్ కేసులు కాదు తల్లి, ఇవన్నీ 100% కరెక్ట్ కేసులు. ఫస్ట్ టైం ఒక అమ్మాయికి ఉపయోగపడుతుందిరా బాబు అని నేను హ్యాపీగా ఫీల్ అవుతుంది. 498 కేసు, డొమెస్టిక్ వైలెన్స్ కేసు విత్ మెయింటెనెన్స్లతోటి. ఆ ప్రాపర్టీ ఏదైతే ఉందో పెద్ద మనుషుల పంచాయతీ పెట్టి మీ పేరు మీదకి మార్చుకోవడానికి చూడండి. మీ అత్తామామ బతుకున్నంత వరకు ఆ రూమ్లో ఉంటారు. మిగతా 3 రూమ్స్ నువ్వు రెంట్కి ఇచ్చేసి రెంట్ వసూలు చేసుకో. ఒకవేళ అది కుదరకపోతే డొమెస్టిక్ వైలెన్స్ కేసులోనే సేమ్ పిటిషన్ వేయొచ్చు. ఈ 3 పోర్షన్స్ నాకు హ్యాండ్ ఓవర్లో ఇవ్వండి. నువ్వు ఒకవేళ ధైర్యంగా ఇంట్లోకి వెళ్ళి ఉండగలను అంటే ఇతను ఆ సరౌండింగ్స్కి రాకుండా ఇంజెక్షన్ ఆర్డర్ ఇస్తారు. ఆ 3 పోర్షన్స్లో నువ్వు ఉండొచ్చు. మీ అత్తమామ మంచి వాళ్ళు అయితే వాళ్ళకి తిండి పెట్టుతల్లి, లేకపోతే వదిలే. ఇట్లాంటి కొడుకుని కన్నందుకు వాళ్ళకి పనిష్మెంట్ ఉంటుంది. బండి వెళ్ళి తెచ్చేసుకో, రేపు వెళ్ళి తెచ్చేసుకో. బండి ఇచ్చేస్తారా? తీసుకుంటే రేపు వెళ్ళి తీసుకున్నానా, రికార్డ్ అయ్యింది. ఎవరన్నా ఆపితే మాకు ఇన్ఫార్మ్ చేయి, పోలీసుల ద్వారా నీకు ప్రొటెక్షన్ ప్రొవైడ్ చేస్తాం. మరి 3 లక్షలు అప్పు ఉంది కదా మేడం, దేని మీద? బండిది. అప్పు తీర్చలేదు ఇంకా.
ఇప్పుడు 3 లక్షల అప్పు దేని మీద ఉంది? 2 లక్షల అప్పు దేని మీద ఉంది? బండి మీద లేదుగా, బండి తెచ్చేసుకో. ఇంటి అప్పు తీర్చుకోవయ్యా, తీర్చిన తర్వాత వాళ్ళు వస్తారు పోర్షన్కి. నువ్వు మారితే వాళ్ళని ఏమైనా బతులాడతావు. నువ్వు కనీసం అయిపోయింది, తప్పు అయిపోయింది మేడం, నన్ను క్షమించండి అంటే నీ తరపున బతులాడడానికి మేము ఫస్ట్ రెడీ అయ్యాం. నీ బిహేవియర్ బూతులు మాట్లాడేసి ఒక 1 year టైం ఇస్తున్నా. 1 year లో నువ్వు మారావు అని నీ కూతురు 3 నెలల దాకానే బతకలేకపోతున్నా వాళ్ళు, లేకపోతే సంవత్సరం పెద్ద పనిష్మెంట్ అని చెప్పా. నువ్వు ఒప్పుకొని ఉంటే మాట్లాడదాన్ని. నాకు అక్రమ సంబంధం ఉందంటే నేను ఇంకోసారి ఇట్లా చేయనంటే మేము బతులాడతాం. మీ జ్యూరిస్డిక్షన్ పోలీసులకు ఫోన్ చేయి, నేను మాట్లాడతాను. ఈ అబ్బాయి బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు, ఇప్పుడు వచ్చి అరెస్ట్ చేసి తీసుకెళ్తారు. సార్ తీసుకోపోయి మేడం, నేను పోయి అజ్జేలో పడిచేస్తా. తీసుకోపోండి, వెళ్ళాను మేడం. చూడు ఎంత మొండితనమో. నాకు భార్య పిల్లలు ఇచ్చేయాలి ఇప్పుడు. నువ్వు మారాలి కదా. సరే వెహికల్ ఇవ్వు, రేపు పొద్దుట వారం రోజుల్లో అమ్మాయి ఆలోచించుకుంటారు. ఫస్ట్ వెహికల్ ఇవ్వు. ఈ లోపు వెహికల్ తెచ్చుకో తల్లి. దాని మీద ఏదైనా పని చేయడానికో లోన్ పెట్టుకోవడానికి ఉంటుంది నీకు. రేపు వెళ్ళి వెహికల్ తెచ్చుకో, పెద్ద మనుషుల దగ్గర పెట్టి DNA టెస్ట్కి పిలిపించు. అవ్వకపోతే ఇందాక నేను చెప్పిన లీగల్ ప్రొసీడింగ్స్కి వెళ్ళిపో. ఇవి అవుతాయి కదా. DNA టెస్ట్కి రాకపోతే అంటున్నా, ఇప్పుడు ఒప్పుకున్నాడు కదా, DNA టెస్ట్కి తీసుకుని వెళ్ళు. మామూలుగానే వస్తారు. ఇప్పుడు ఒప్పుకుంటున్నాడుగా, నిజంగా భార్య పిల్లలు కావాలి అంటే ఇంటికి వెళ్ళి ఆలోచించుకుంటాడు, నీకు ఫోన్ చేస్తాడు. నేను DNA టెస్ట్ కి రెడీ అన్నాడు. ఫస్ట్ వెహికల్ నిన్ను నమ్మాలి అంటే ఒక్క స్టెప్ బండి తీసుకోపోమా, ఫస్ట్ బండి తెచ్చుకోనా. తీసుకోపోమా. అది నిజం తల్లి, అలాగే చేస్తాడు. అందుకే మనం నువ్వు కావాలంటున్నాడు కదా, మేము వెనకాల ఉండి నిన్ను పంపించాలి అన్న ఫస్ట్ నువ్వు వెహికల్ తెచ్చుకో. రెండో స్టెప్ DNA టెస్ట్ వస్తే వెళ్ళి కాపురానికి వెళ్ళు. మేము అప్పుడు మళ్ళీ పిలిపించి బాండ్ పేపర్ మీద రాస్తాం నీ కండిషన్స్ ఏంటి అని. లేదు నేను రాను, ఏం చేసుకుంటావు చేసుకొని కాళ్ళు ఎగరేస్తాడు అన్నావు కదా, అలా ఎగరేసాడు అనుకో, మీ అత్త మామలు అందరి మీద కేసు ఫైల్ చేస్తావుగా, ఇల్లు పొజిషన్ హ్యాండ్ ఓవర్ చేసుకుని 1 acre ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ చేయించుకో. ఇంతే, రోడ్డు మీద తిరుగుతూ ఉంటాడు. సరేనా? ఆల్ ది బెస్ట్ నాన్న, జాగ్రత్త. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. మరో కథతో మళ్ళీ కలుద్దాం.